లక్ష్మణ్ గారు, ఇవాళ అంటే రాష్ట్రంలో ఓవైపు మీరు అన్నట్టుగా వరదలు వచ్చి రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇప్పటికే చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో వాటి మీద లేకపోతే అక్కడ ఉన్న అక్కడ ఉన్న తప్పప్పులు ఏవైతున్నాయో వాటి మీద మాట్లాడకుండా ఇవాళ కేవలం ఈ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ ఇవాళ మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పాడి కౌశిక్ రెడ్డి. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇంకా పిఏసీ చైర్మన్గా ఎవరినైతే నియమించిన అరికెపూడి గాంధీ ఉన్నారు, ఇంకా ఆయన బీఆర్ఎస్ నేత అంటున్నారు కాబట్టి ఇవాళ నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఆయన మెడలో మరొకసారి కండువా కప్పి వాళ్ళ ఇంటిపైన గులాబీ జెండా ఎగరేసి వస్తాను అని చెప్పి ఒకటి మాట్లాడడం జరిగింది. ఇదన్నీ అవసరమా? ఎందుకు అంత ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అనేది చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది. ఎలా విశ్లేషిస్తారు దాన్ని? ఇది ఇంపార్టెన్స్ కాదు, బెదిరింపు. ఇక్కడ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు. అతన్ని గాంధీ గారిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రయోజనం ఏముంది? ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ కేంద్ర పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఎన్నికల సంస్కరణలు వస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మరి గతంలో పార్టీ మారినప్పుడు ఇదే పరిస్థితి. ఇవాళ గాంధీ గారిని నియమించారు. ఏది పబ్లిక్ అకౌంట్స్ పిఎస్సి చైర్మన్ గా. చట్ట ప్రకారం ఏంటంటే ఆనవాయితీ చట్ట ప్రకారం కూడా ప్రతిపక్ష నాయకులే నియమిస్తారు ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఆయన అధికారికంగా అంటే శాసనసభ రికార్డుల ప్రకారము అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే శాసనసభ రికార్డు ప్రకారము. టెక్నికల్లీ, లాజికల్లీ, ఎథికల్లీ ఇట్లా ఆలోచిస్తే టెక్నికల్లీ బీఆర్ఎస్ మీరు అన్నది అంతే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వాళ్ళు టెక్నికల్ గా. ఇప్పుడు ఏదో హైకోర్టు నిర్ణయం తీసుకోమని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏదైనా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మనము దాని గురించి చర్చించుకోవచ్చు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి మాట్లాడచ్చు. ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రిని కలుస్తారు, కండువా వేస్తారు ముఖ్యమంత్రి. పార్టీలో చేరినట్టు చెప్పడానికి అవకాశం లేదు. పార్టీలో చేరినట్టు ప్రకటించాలి, లేదా ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. అంటే ఎవిడెన్స్ కావాలి. ఇవన్నీ పార్టీలో ఇక్కడ అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఈయన రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటో, నేను పార్టీ మారుతున్నానంటే ఆయన పెట్టిన పోస్టు, లేకపోతే ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ గానో లేకపోతే ఆయన వాట్సాప్ డీపీలోనో మార్చిన రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటో వీటిని చూపించేస్తున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు సోషల్ మీడియాలో అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇవన్నీ ఏంటివి అని. ఇప్పుడు ఇక్కడ అవన్నీ స్టార్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి కలిసిందో పార్టీ మారుతున్నానని చెప్పడమో జరుగుతుంది. కానీ పార్టీ మారాడు అన్నది, కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో చేరాడు అని ఏమైనా స్టేట్మెంట్ రిలీజ్ చేసిందా? ఆయన చెప్పొచ్చు, చేయలేదు. పోనీ ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాము అని అన్నారు ఎవరు, దానం నాగేందర్. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే రాజీనామా చేయకుండానే శాసనసభ సభ్యత్వాన్ని కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పార్లమెంట్కి ఎలా పోటీ చేశారు చెప్పండి? అంటే ఫిరాయింపుల చట్టంలో లోపాలు కనిపిస్తున్నాయి కదా. ఎక్కడ ఏమన్నా నైతిక విలువలు ఉన్నాయి? ఎక్కడ లేవు కదా. నువ్వు ఎమ్మెల్యేగా ఉంటూ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అధికారికంగా శాసనసభ రికార్డుల ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు టెక్నికల్ అనే అంశాల్లో ఉండిపోతున్నారు. అయితే మనతో పాటు లైవ్ లో కల్వ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. సుజాత గారు, గుడ్ మార్నింగ్. సుజాత గారు, వాయిస్ రాలేదేమో అడగండి, ఆమె మూట్లో ఉందేమో. రైట్. సుజాత గారు, వినిపిస్తుందా నా వాయిస్? ఓకే. లక్ష్మణ్ గారు, అదేదో ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి చెక్ చేద్దాం తంది. అయితే ఇక్కడ అంటే మరొక కీలకమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అంటే అరికెపూడి గాంధీ ఉన్నారో, అరికెపూడి గాంధీ కూడా బయటకు వచ్చి తను ఓపెన్గా అదే మాట్లాడుతున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఈరోజు వరకు టెక్నికల్గా నేను ఆ సభ్యుడిని అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎథికల్లీ అంటే పిఏసీ చైర్మన్ అంటే కంపల్సరీ ప్రతిపక్ష పార్టీ సజెస్ట్ చేసిన వాళ్ళని లేదా వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు. ఆ సందర్భంలో హరీష్ రావుకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కంపల్సరీ పిఏసీ చైర్మన్గా హరీష్ రావు రావాలి అనేది వాళ్ళు కోరుకున్నారు.
హరీష్ రావు రావడం ఇష్టం లేకనే వీళ్ళు ఇవన్నీ చేశారన్న ఒక వాదన కూడా తెరపైకి తీసుకొచ్చింది బీఆర్ఎస్. దాన్ని ఎలా చూడాలంటారు? రాజకీయ వ్యూహం అండి ఇది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని నిర్ణయించుకుంది. వచ్చిన శాసనసభ్యులు తీసుకుంటున్నారు. 2/3 మెజారిటీ వచ్చింటే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎల్పీని కాంగ్రెస్ ఇంటరప్ట్ చేస్తాను. సుజాత గారు జాయిన్ అయ్యారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు, ఏంటి ఒక్కసారిగా చెప్పు చూపించి, గుడ్ మార్నింగ్ అండి, చెప్పు చూపించి మరి అంటే ఆ స్థాయిలో మీరు విరుచుకుపడడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు. సో ఎందుకు అంత ఏం హర్ట్ చేసింది? ఏ విషయం మీకు అంత హర్ట్ చేసింది? గుడ్ మార్నింగ్ అండి, బీఆర్కే న్యూస్ కి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మహిళల్ని కించపరుస్తూ, అంటే ఈ రోజు చీర కట్టుకొని గాజులు వేసుకొని చాతగాని దద్దమ్మలు అనే మాటకి మాకున్నటువంటి కోపమే అనుకోండి, ఆక్రోశమే అనుకోండి. చీర కట్టుకున్న వాళ్ళు చాతగానోళ్ళ, గాజులు వేసుకున్న వాళ్ళు చాతగానోళ్ళ, దద్దమ్మల అంటే ఏంటి? మహిళా సమాజాన్ని కించపరుస్తూ చీర కట్టుకున్న వాళ్ళు, గాజులు వేసుకున్న వాళ్ళు దద్దమ్మలు, మీరు గాజులు చీర వేసుకోండి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మహిళా సమాజాన్ని కించపరుస్తున్నట్టు మాట్లాడినటువంటి మాటలకి మా మహిళా సమాజం ఊరుకుంటుందా? మొన్నటికి మొన్న కేటీఆర్ అంటే వీళ్ళకి మొత్తానికి ఆనవాయితీ అయిపోయినట్టుంది బీఆర్ఎస్ నాయకులకు అందరికీ. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అయితే వ్యవహారం చేస్తారో కేటీఆర్, అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా వ్యవహారం చేసినట్టు కనబడుతుంది. గతంలో ఎన్నోసార్లు పాడి కౌశిక్ రెడ్డిని మనం ఎన్నో విధాల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే కానివ్వండి, ఆయన ఓవర్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు, తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓసారి గవర్నర్ ని, ఇంకా నేను లైవ్ లో ఆ మాట చెప్పలేను కానీ గవర్నర్ గారిని, మహిళా గవర్నర్ గారిని తిట్టినటువంటి విషయం మనం గమనించాలి. ఆ తర్వాత సీతక్కని అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి విషయాన్ని గమనించాలి. అదే కేటీఆర్ మొన్న యావత్ తెలంగాణలో మహిళా సమాజాన్ని కించపరుస్తూ బ్రేక్ డాన్సులు చేసుకోండి, ఎల్లిపాయలు ఒలుచుకోండి, డాన్సులు చేసుకోండి అని మహిళా సమాజాన్ని కించపరిచారు. మరి కేసీఆర్ ఆ విధంగా కించపరుస్తూ మాట్లాడినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రభుత్వమే కాదు, మహిళా కమిషన్ కూడా సీరియస్ గా తీసుకొని దాన్ని నోటీసులు పంపించడం జరిగింది. క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టలేనటువంటి ఆనాడు ఆ రోజు మేమందరం కూడా ఉన్నాము ఆ రోజు పాత్రలు. మరి ఈ రోజు కూడా అదే విధంగా మొన్న అన్ని వార్నింగ్లు ఇచ్చిన మహిళల్ని కించపరచొద్దు అని కేటీఆర్ తో క్షమాపణ చెప్పించి మరి మహిళా కమిషన్ కి హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇప్పించి అన్ని చేసినటువంటి మేము మళ్ళీ రెండవసారి పాడి కౌశిక్ రెడ్డి వచ్చి ఇప్పుడు వ్యవహారం ఏదన్నా ఉంటే కోర్టులు ఉన్నాయి, దాన్ని ఒకవేళ చెప్పండి ఏదైనా ఫిరాయింపులు ఉంటే చట్టం ఉంది, దానికి తగ్గట్టు కోర్టులు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, స్పీకర్ గారు డిసిషన్ తీసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే వారికి నీకేమైనా దమ్ముంటే నిజంగానే పోయి నువ్వు ఆ ఎమ్మెల్యేల ఇండ్ల దగ్గర పోయి ఏం చేస్తావు అది చేసుకో. కానీ మహిళా సమాజాన్ని కించపరుస్తూ గాజులు చీర పంపిస్తా వేసుకొని సన్యాసి దద్దమ్మలని నువ్వు మమ్మల్ని, అంటే మేము కూడా అందులో భాగస్వామ్యం కదా తెలంగాణలో, కాబట్టి మాకున్నటువంటి ఆక్రోశం నిన్న ప్రెస్ మీట్ ద్వారా మేము కూడా ఆక్రోశం ఓకే, కానీ మీ విచక్షణ ఏమైంది అని ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే అతను మరొక శాసనసభ్యుడు, అతను చేసిన కమెంట్స్ శాసనసభ్యులకు సంబంధించి మాట్లాడినా సరే మీ విచక్షణ ఏమైంది? ఎందుకంటే తను చీరలు గాజులు చూపించి తను చేసిన కమెంట్ని ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఖండిస్తారు, కానీ మీరు చూపించింది ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్ళిందా? ఆ విచక్షణ కోల్పోయేంత స్థాయిలో అది ఏమైనా వెళ్ళిందా అన్నది ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. విచక్షణ అంటే ఇంకా కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని వీళ్ళకు సరైన సమాధానం చెప్పకపోతే కంటిన్యూ ఇలాగే జరుగుద్ది కదా. ఇంకొకసారి మహిళల్ని కించపరచొద్దు అనే ఉద్దేశంతో మా మహిళలందరం కలిసి డెఫినెట్ గా ఆయనకు ఆన్సర్ ఇవ్వాలి. శాసనసభ్యుడు అయితే ఆయన అసలు చూస్తే డిస్క్వాలిఫైడ్ అండి, శాసనసభ్యుడిగా డిస్క్వాలిఫైడ్. ఏ విధంగా అంటే ఆ రోజు ఆయన ఎన్నికల్లో తన భార్యని బిడ్డని పక్కన కూర్చోబెట్టుకొని ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు అసలు నిజంగా ఆ విధమైనటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయం చెయ్యొద్దు. ఎన్నికల కోడ్ లో ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడే డిస్క్వాలిఫై అవ్వాల్సినటువంటి
వ్యక్తి కౌశిక్. ఈ రోజు ఆయన శాసనసభ్యుడిగా మేము చూడట్లేదు. మేము వ్యక్తిగతంగా ఆయన డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆ రోజు మహిళలందరినీ కొంగు చాచి ఓటు అడిగినటువంటి తన సతీమణి, పక్కనే కూర్చున్నటువంటి తన కూతురు, మేము చచ్చిపోతాం, సూసైడ్ చేసుకుంటాం, చావే శరణ్యం, ఓటేస్తే గెలుస్తా, ఓటేయకపోతే చస్తా అన్న బెదిరించినటువంటి, బ్లాక్ మెయిల్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఈ విధంగా కాకపోతే ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఆ రోజు ఆయన హుస్నాబాద్ నియోజకవర్గంలో మహిళలు ఓటేయలేదండి ఆయనకి. మరి మహిళలు గాజులు చీరలు వేసుకున్న వాళ్ళు ఓటేస్తే గెలిచిండా గెలవలేదా ఒక్కసారి ఆయనకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా. గతంలో బాల్కా సుమను, లేకపోతే గువ్వల బాలరాజు, లేకపోతే శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి అటాక్స్ ప్రతిపక్షంగా ఉన్న మా మీద, మా నాయకుల మీద చేసేవాళ్ళు. ఆ రోజు కేటీఆర్ మాటలు, కేసీఆర్ మాటలు విని ఆ విధంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అంటే ఎవరినో ఒకళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత ఏమైంది? ఆ ముగ్గురు ఓడిపోయారు. ఆ ముగ్గురు ఓడిపోయిన తర్వాత వాళ్ళ బతికేందో ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ విధంగా రేపు పొద్దున కూడా పాడి కౌశిక్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కేటీఆర్, కేసీఆర్ లేకపోతే వాళ్ళ వర్గము ఇంకెవరైనా ఆడిస్తున్నటువంటి డ్రామాలో రెచ్చిపోయి ఆవేశం ఎక్కువైపోయి విచక్షణ